ఒకరోజు రఘురామయ్య, రాజేంద్రలు ఆఫీస్‌కు వెళ్ళిపోయారు. వరలక్ష్మి తన స్నేహితులు ఎవరో సినిమాకి రమ్మంటే వెళ్ళిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నది మాధవి. ఉదయం నుంచి పనిచేసి అలసిపోవడంతో కళ్ళు మూతలు పడుతుండగా మంచం మీద వాలింది. ఓ 10 నిమిషాలు పడుకుందో లేదో తలుపు ఎవరో తడుతున్నట్టు చప్పుడయ్యి లేచింది. ఈ వేళప్పుడు ఎవరు వస్తారబ్బా అనుకుంటూ తలుపు తెరిచింది. ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి. తెల్లగా, సన్నగా ఉన్నాడు. మనిషి ముఖంలో అలసట, ఆందోళన స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎవరు మీరు? అనే ప్రశ్నార్థకంగా చూసింది అతడిని మాధవి. నా పేరు దినేష్. రాజేంద్ర ఫ్రెండ్‌ని. ఒంట్లో బాలేదు అని హాస్పిటల్‌కి వెళ్ళి వస్తున్నాను. కాసిన్ని మంచినీళ్ళు ఇస్తారా? అన్నాడు అతను. వచ్చిన అతడిని కూర్చోమని చెప్పి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది మాధవి. ఏదో టాబ్లెట్ నోట్లో వేసుకొని మంచినీళ్లు తాగాడు అతడు. కుర్చీలో వెనక్కి జరపడి అలసటగా కళ్ళు మూసుకున్నాడు అతడు. అతని వాలకం చూస్తుంటే అప్పుడే వెళ్ళేటట్లు లేడు. తను ఇంట్లో ఒక్కతే ఉంది. దినేష్ గురించి అప్పుడప్పుడు తన భర్త రాజేష్ చెప్పడం గుర్తుంది మాధవికి. అతడి క్యారెక్టర్ మంచిది కాదు అని, ఎవరితోటో అక్రమ సంబంధముందని చెప్పేవాడు. కాని ఇతడి ప్రవర్తన భర్త చెప్పినట్లు లేదు. తనతో చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడాడు. అసలు అతడు ఎలాంటివాడు అనేది కాదు సమస్య. ఇప్పుడు ఆ మంగతాయారో లేదా ఇంకెవరైనా అతన్ని చూస్తే చిలువలు, విలువలు చేసి అత్తగారికి చెప్తారు. ఆవిడ తన కొడుకుకి చెప్తుంది. అతడు అసలే ఒట్టి అమాయకపు మనిషి. తనని ఏ వంకతో వేధించుకు తిందామా అని ఎప్పుడు చూస్తూ ఉంటాడు. తాటి చెట్టు కింద నిలబడి నీళ్లు తాగినా అనుమానిస్తూ ఉంటుంది ఈ లోకం. ఎవరు చూడకమునపే ఇతడు వెళ్ళిపోతే బాగుండునని ఆలోచిస్తుంది మాధవి. ఇంతలో గేటు చప్పుడైంది. బయటకు చూసింది మాధవి. లోపలికి వస్తూ కనిపించింది అత్తగారు. వెధవది, కొత్త సినిమా కదా, పెందరాడే వెళ్ళినా టికెట్ దొరకలేదు అంటూ కుర్చీలో ఉన్న దినేష్ వంక చూసి మాటలు ఆపేసింది. వరలక్ష్మి మాధవి వంక అదోలా చూస్తూ లోపలికి వెళ్ళింది. దినేష్ వరలక్ష్మి చేసిన చప్పుడికి తెలివి వచ్చింది. మంచినీళ్ళిచ్చినందుకు చాలా థాంక్స్. వస్తానండి అన్నాడు. పర్వాలేదన్నయ్యా అంది మాధవి. మాధవి సంబోధనకి అతడు ఓసారి మాధవి వంక చూసి ఏదో చెప్పబోయి ఆగి తల వంచుకొని వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగిన మాధవికి ఎదురుగా అత్తగారు తనని మింగేసేటట్టు కనిపించారు. ఆవిడ కళ్ళల్లో అనుమానం. ఆవిడ నోరు తుఫాన్ సృష్టించగలదు. ప్రస్తుతం ఎందుకో తుఫాన్ ముందర ప్రశాంతతలా ఊరుకుంది. అతడిని నేను ఇంతవరకు చూడలేదు. అతని ఫ్రెండ్ దినేష్ అట. తనంతట తానే పరిచయం చేసుకున్నాడు. ఒంట్లో బాగలేక ఆఫీస్‌కి సెలవు పెట్టి హాస్పిటల్‌కి వెళ్ళి వస్తున్నాడంట. కాసిన్ని మంచినీళ్ళు అడిగితే ఇచ్చాను. మంచినీళ్లు తాగి కాసేపు కూర్చున్నాడు. ఇంతలో మీరు వచ్చారు అని అత్తగారికి అంతా వివరించి చెప్పింది మాధవి. వరలక్ష్మి నమ్మిందో లేదో అంతుబట్టలేదు మాధవికి. మాధవికి ఒక విషయం మాత్రం అర్థమైంది. అత్తగారికి తనంటే కసి. ఆవిడ కోడలిగా ఉన్నప్పుడు ఆవిడ అత్తగారితో, ఆరలతో ఆవిడ చాలా కష్టాలే బాధపడింది. తనకి ఉన్న మామగారి సపోర్ట్ కూడా ఆవిడకి దొరకలేదేమో. ఆవిడ పడినంత శ్రమ నేను పడట్లేదు అని నేనంటే జెల్సీ ఆవిడకి. విశాలాక్షి కోడలి సుఖం కోసం ఆలోచించే వ్యక్తి కాదు కదా! తన అత్త తనని సుఖంగా ఉండనివ్వకుండా కష్టాలు పెట్టింది కాబట్టి తన కోడల్ని కూడా సాధించాలనే రకం. కాబట్టి కొడుక్కి ఆ వచ్చిన అతను గురించి ఏం చెప్తుంది? అప్పుడు కొడుకు ఏం చేస్తాడు అనేదే తెలుసుకుందాం. సాయంత్రం రాజేంద్ర ఆఫీస్ నుండి వచ్చే టైంకి ప్రతిరోజు ఏదైనా టిఫిన్ చేసి ఉంచడం మాధవికి అలవాటు. అంతేగాక తాను చేసిన టిఫిన్ అత్తకి, మామయ్యకి, భర్తకి టిఫిన్‌తో పాటు కాఫీలు కూడా తానే అందిస్తుంది.
అలా ఆ రోజు కూడా అలవాటుగా టిఫిన్ చేస్తుంది మాధవి. రాజేంద్ర ఆఫీస్ నుండి రాగానే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. అందరికీ టిఫిన్ ప్లేట్లు సర్దింది మాధవి. వాళ్ళకి టిఫిన్లు నేను అందిస్తాను గాని నువ్వు వంట పని చూడు అన్నది వరలక్ష్మి. అలా అంటూనే టిఫిన్ పల్లెలు పట్టుకొని హాల్లోకి వెళ్ళింది. ఇది ఎన్నో వింత. ఇవాళ నువ్వు టిఫిన్ తెచ్చావ్ ఏంటి అన్నాడు రఘురామయ్య. వరలక్ష్మి భర్త మాటలు పట్టించుకోకుండా తాను ఓ టిఫిన్ పళ్ళెం పట్టుకొని కొడుకు పక్కన కూర్చుంది. మధ్యాహ్నం జరిగిన దానికి కాస్త కొన్ని మాటలు జోడించి మరీ చెప్పసాగింది. వాడెవడో దినీషట. మంచినీళ్ళు అడిగాడట. ఈవిడ గారు ఇచ్చింది. నువ్వు ఇంట్లో ఉండవని తెలిసి వచ్చాడంటే ఏమనుకోవాలి? సినిమా టికెట్స్ దొరక్క నేను వెనక్కి తిరిగి వచ్చా కాబట్టి వాడు పిల్లిలా జారుకున్నాడు. అదే నేను ఇంటికి రాకపోయుంటే ఏం జరిగేదో? అసలు ఎన్నాళ్ళనుంచి జరుగుతుందో ఈ భాగోతం? నలుగురికి తెలిస్తే ఎంత సిగ్గుచేటు? నీ వల్ల పిల్లలు పుట్టరు అని నిన్ను నిర్లక్ష్యం చేస్తుందో ఏమో? దాన్ని కాస్త అదుపులో పెట్టు. లేకపోతే అందరిలో చులకన అయిపోతావ్. మొగాడు బయట ఎన్ని తిరుగులు తిరిగినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఆడది బలి తెగిస్తే ముందర హేళన చేసేది నిన్నే. గుర్తుంచుకో. కొడుక్కి చెప్పవలసినవన్నీ చెప్పి ఖాళీ ప్లేటు తీసుకొని వెళ్ళిపోయింది వరలక్ష్మి. రాజేష్ ముఖం కందగడ్డలా మారింది. తన భార్య అలాంటిది కాదు అని లోపల అంతరాత్మ చెబుతున్నా తల్లి మాటలు అతనిపై ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. భార్యతో తల్లి చెప్పగానే గొడవ పడేవాడే గాని తండ్రి మాధవిని వెనకేసుకువస్తాడు. అది తనకి ఇష్టముండదు. అందుకే రాత్రి భోజనాలయ్యి మాధవి బెడ్రూంలోకి వచ్చేదాకా ఆగాడు. దినేష్ వచ్చాడంట కదా మధ్యాహ్నం? మాధవి రాగానే అడిగాడు. అవును అంటూ జరిగింది చెప్పబోయింది. ఆగు. నువ్వా వివరాలేమీ ఇవ్వక్కర్లేదు. అమ్మ అంతా చెప్పింది. వాడి క్యారెక్టర్ మంచిది కాదు అని నీకు ఇదివరకే ఒకసారి చెప్పాను కదా. గుమ్మంలోనే పంపించేయక మంచినీళ్ళు కూడా ఇచ్చి కూర్చోపెట్టాలా? కటువుగా అన్నాడు రాజేంద్ర. అతను హాస్పిటల్ నుండి వస్తున్నానని చెప్పాడు. ఒంట్లో బాలేని మనిషిని కూర్చోమనడం కనీస మర్యాద అని అంది. అమ్మ ఇంటికి వచ్చేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకేం మర్యాదలు చేసేదానివో. ఎంత వెధవ అయినా వాడు అందంగా ఉంటాడుగా? మాధవి కళ్ళల్లోకి గుచ్చినట్టు చూస్తూ అన్నాడు. మాధవి బిత్తరపోయింది. అవమానం జరిగినందువలన కోపం, దుఃఖం ఒకేసారి వచ్చాయి. భర్త అంటే అసహ్యం వేసింది. మొహం పక్కకు తిప్పుకుంది. పోన్లే, ఏం మాట్లాడాడు నీతో? అదైనా చెబుతావా? అన్నాడు రాజేష్. ఏమీ మాట్లాడలేదు. ఏదో టాబ్లెట్ వేసుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అంది మాధవి. అలా నువ్వంటే నమ్మిస్తాననుకున్నావా? నీ అందం గురించి వర్ణించలేదా? అన్నాడు రాజేష్. చిచి, అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇదేమీ నేను కల్పించి మాట్లాడేది కాదు. వాడు మన పెళ్ళికి వచ్చినప్పుడు నిన్ను చూశాడు. సందర్భం వచ్చినప్పుడల్లా యు ఆర్ సో లక్కీ. యు హ్యావ్ బ్యూటిఫుల్ వైఫ్ అంటాడు నాతోటి. వాడలా అన్నప్పుడల్లా నేను గర్వంగా ఫీలయ్యేవాణ్ణి. కాని వాడి మాటల్లో అర్థం ఇప్పుడు అర్థమయ్యింది. వాడు వచ్చింది నీతో పరిచయం కోసం. అందుకు నన్నేం చేయమంటారు? మీరు లేనిపోనివి అన్నీ ఊహించుకొని మనసు పాడు చేసుకోకండి. 2 నుండి కలిసి కాపురం చేస్తున్నాం. నేను ఎలాంటిదాన్నో మీకు తెలియదా? బాధగా అంది మాధవి. మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలియదా? ఎవడైనా కాస్త అందంగా ఉన్నవాడు పలకరిస్తే చాలు వంకరాలు తిరిగిపోతారు. రాజేంద్ర ఇంకా ఏదో అనబోతుండగా అతడి సెల్ మోగింది. ఎవరితో స్త్రీ కంఠంలా వినిపించింది మాధవికి. సెల్లో అవతలి వ్యక్తి మాటలు వింటున్న కొద్దీ రాజేంద్ర ముఖం జేవురించింది. బ్లాక్మెయిల్ చెయ్యాలి అని చూస్తున్నావా? డబ్బు కోసం ఇంత నీచంగా మారిపోతావనుకోలేదు.
నన్నేదో బయటపెట్టి సాధించాలి అని అనుకోకు. నువ్వే వీధిన పడతావు. గుర్తుంచుకో. ఇంకా అనేవాడే రాజేంద్ర. కానీ పక్కన భార్య ఉండటంతో టక్కున ఆపేశాడు. సెల్ ఆఫ్ చేసి ఏదో ఆలోచనలో పడ్డాడు. అప్పటి వరకు పొట్లగిత్తలా చెలరేగిన మనిషి సడన్‌గా అలా సైలెంట్‌గా మారిపోవడం మాధవికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ఫోన్‌లో మాట్లాడిన స్త్రీ ఎవరు? తన భర్తను బ్లాక్‌మెయిల్ చేస్తుంది అని అనడమేమిటి? మాధవి మనసు నిండా ప్రశ్నలే. అయినా అతడికి ఎంత ధైర్యం లేకపోతే తన ముందు పరాయి ఆడదానితో అలా ఎలా మాట్లాడగలడు? భార్యే కదా అని అంత నిర్లక్ష్యమా? తెలుసుకునే హక్కు నాకుంది. చెప్పాల్సిన బాధ్యత అతనికి ఉంది. అందుకే ఏది ఏమైతే ఏంటి అడిగేద్దామని ఒక నిశ్చయానికి వచ్చి, ఎవరండది? ఫోన్లో మాట్లాడిందెవరు? అన్నది. నీకనవసరం. మగాడికి 100 అలవాట్లు ఉంటాయి. అన్నిటికీ ఆరాలు తీసి విసిగించకు అన్నాడు రాజేంద్ర పడుకుంటూ. దినేష్ విషయంలో 100 సార్లు ప్రశ్నించాడు. అదే సందర్భం అతడి వైపు నుండి వస్తే ప్రశ్నించే అధికారం తనకి లేదు. ఛ! తను అతడి మీద డిపెండెంట్. అందుకే తనకి ఒక న్యాయం, నాకో న్యాయం. అదే ద్వంద్వం నీతి. ఈ స్థితి నుంచి తను బయటపడాలి. తను ఇండిపెండెంట్‌గా ఉండాలి అని అనుకుంది మాధవి. పెళ్ళైన 2 మాధవి అలా అనుకోవడం ఎన్ని వందల సార్లో లెక్కే లేదు. చూద్దాం మరి ముందు ముందు మాధవి జీవితం ఎలా ఉండబోతుంది? తను ఇండిపెండెంట్‌గా జీవిస్తుందా? ఇంతకీ రాజేంద్రతో మాట్లాడిన ఆ స్త్రీ ఎవరు? అత్తగారు కోడల్ని ఇంకెన్ని సాధిస్తుంది? ఇలా ఉండగా ఒకరోజు, ఇదిగో వరలక్ష్మి, రాములవారి గుడిలో ఎవరో బ్రహ్మానంద స్వాములు వారు ఉపన్యాసాలు ఇస్తున్నారంట. ఆయన చాలా మహిమ గలవారట. ఎలాంటి సమస్య అయినా చిటికెలో పరిష్కార మార్గం చెప్పేస్తున్నారంట. ఆయన్ని అందరూ సాక్షాత్ భగవత్ స్వరూపులా అని అందరూ అంటున్నారు. వస్తావా? వెళ్ళి చూసొద్దాం అంది పక్కింటి మంగతాయారు. వరలక్ష్మికి మనవడిని ఎత్తుకోవాలని ఉంది. డాక్టర్ ఆ యోగ్యం లేదని చెప్పేశారు. కానీ ఆ స్వామీజీ భగవద్హంస సంభూతులు అంటున్నారుగా. పోనీ ఒక్కసారి వెళ్ళి వస్తే తనకి మనవలు పుట్టే రాత ఉందో లేదో కనుక్కుంటే పోలా అనుకుంటూ, అయినా ఏ పుట్టలో ఏ పాముందో అని తలుచుకుంటూ, వస్తాలే పద అంది మంగతాయారుతో వరలక్ష్మి. గుడి ఆవరణలో షామియానా కట్టి ఎత్తుగా వేదిక కట్టారు. ఇసుకేస్తే రాలకుండా ఉన్నారు జనం. స్వామీజీ ఉపన్యాసం సాగుతూ ఉంది. ఆ జనాల్లో ఒకరు మంగతాయారు చెవిలో, ఈ స్వామీజీ చాలా మహిమ కలవారు. ఆ స్వామి పాదాలు తాకితే చాలు ఎటువంటి పాపాలైనా హరించుకుపోతాయి. అంతేకాదు, ఆయన పాదాలు తాకడం వలన ఆయన చేసుకున్న పుణ్యం మనకి కొంత లభిస్తుందని చెప్పారు. ఇక ఆ మాట విన్న దగ్గర్నుండి మంగతాయారుకి ఆ స్వామీజీ పాదాలు పట్టుకొని ఆయన పుణ్యం కొంత తాను దక్కించుకోవాలని ఉబలాటంగా ఉంది. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగింది. స్వాములవారు ఉపన్యాసం ముగించారు. ఆయన శిష్యులలో ఒకరు మైకు అందుకొని ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు అని, స్వామివారు వారి సందేహాలను తీరుస్తారు అని, ఆ తరువాత భక్తులంతా వరుసగా వచ్చి స్వామివారి పాదాలను తాకవచ్చును అని చెప్పాడు. అది వినగానే ముందు వరుసలో ఉన్న ఒక ఆయన లేచి, స్వామీ, మనకు వచ్చిన కష్టసుఖాలు పూర్వజన్మ కర్మఫలం అని మీరు చెప్పారు కదా! ఆ కర్మఫలాలు అనుభవించి తీరాలి అని మీరు చెప్పారు కదా! మరి అటువంటప్పుడు మన కష్టాలు తీరాలి అని మొక్కులు మొక్కుకోవడం మూఢత్వం అని మీరెందుకు చెప్పారు? అని అడిగాడు. మంచి సందేహమే నాయనా! దేవుడికి మొక్కులు మొక్కుకున్నంత మాత్రాన మన కష్టాలు తీరవు. ఎందుకంటే మన కర్మఫలం అనుభవించకుండా దేవుడు ఆపడు కానీ, భగవంతుడి మీద విశ్వాసముంచి
మనం మొక్కులు మొక్కుకున్నప్పుడు మన కష్టాల్ని సులభంగా దాటటానికి ఆయన తోడ్పడతాడు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను విను. నువ్వు ఒక మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు నీకు ఒక తోవలో ఒక ఏరు అడ్డం వచ్చింది. ఆ ఏరు దాటితే గాని నీవు అనుకున్న పని అవ్వదు కానీ నీకు ఈత రాదు. అటువంటప్పుడు నీవు ఆ భగవంతుణ్ణి శరణు వెడితే ఏరు దాటటానికి నీకు ఓ పడవను చూపిస్తాడు. అలా అన్నమాట. సంసారం అనే ఏరు దాటటానికి ఆ భగవంతుడు మనకి చేసిన సహాయం ఈ తేడు అంటే పడవ నాయనా అని స్వామివారు సమాధానమిచ్చారు. ప్రేక్షకుడిలో నుండి ఇంకొకరు లేచి వారి ప్రశ్నను ఇలా అడిగారు. స్వామీజీ, ఈ జగత్తు అంతా మిథ్య, మాయ ప్రపంచం అంటారు కదా! ఎదురుగా కనిపిస్తున్న ప్రపంచాన్ని మిథ్య అని అంటారేంటి? అని అడిగాడు. చాలా మంచి ప్రశ్న వేశావు నాయనా. ఈ జగత్తులో ఉన్నది ఏది శాశ్వతం కాదు. నిన్న ఉన్న మనిషి ఈ రోజు ఉండకపోవచ్చు. ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడు. కానీ గ్యారంటీ లేదు. ఉదాహరణకి చెప్పాలంటే ఇవాళ పూసిన పూలు రేపటికి రాలిపోతాయి. అలాగని తోటలో పూలు లేకుండా పోతున్నాయా? అలాగే పోయిన మనుషుల స్థానంలో మరల మనుషులు పుట్టుకు వస్తూ ఉన్నారు. అంటే కంటి ముందర కనిపించినవి ఏవి శాశ్వతముండి పోవట్లేదు. అంటే యథార్థంగా భ్రమింపజేస్తున్న మిథ్య ప్రపంచమిది అని సమాధానం చెప్పారు స్వామీజీ. తరువాత ఇంకొంతమంది ఏవేవో ధర్మ సందేహాలు అడిగారు స్వామివారిని. స్వామివారు కూడా వాళ్ళ సందేహాలు అన్నిటినీ ఎంతో ఓర్పుగా సమాధానమిచ్చారు. ఆ తరువాత స్వామివారి పాదదర్శనలకు భక్తులందరినీ వరుసగా నిలబడి క్యూలో పంపిస్తూ ఉన్నారు. భక్తులందరూ స్వామివారికి జై జై అంటూ పలుకుతూ ముందుకు వెళ్తూ ఒక్కొక్కరు ఆ పాదాల్ని తాకుతూ వెళ్తున్నారు. మంగతాయారు వంతు వచ్చింది. ఆవిడ అమాంతం స్వామివారి పాదాల మీద పడిపోయింది. ఆవిడ భారీ శరీరం ఊపుకి ఆదాటుగా ఉన్న స్వామివారు ఒక్కసారిగా ముందుకు తూలి పడబోయి సింహాసనం లాంటి కుర్చీని గట్టిగా పట్టుకొని ఆగి పక్కన ఉన్న శిష్యుల వంక బేలగా చూశారు. వెంటనే కమాండోలలా ఉన్న ఆయన శిష్యులు మంగతాయరుని గట్టిగా పట్టి లాగి స్వాములవారి పాదాలను ఆమె యొక్క భల్లుక పట్టు నుండి విడిపించి ఆయాసపడుతూ నిలబడ్డారు. అయినా గాని మంగతాయరు ఆగడం లేదు. మరొకసారి స్వాములవారి పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. అడ్డుకుంటున్న స్వామివారి శిష్యులతో వాదులాటికి దిగింది. ఎంతో దూరం నుండి ప్రయాసపడి వచ్చి గంటల కొద్దీ క్యూలో నిలబడితే ఒక్కసారి కూడా స్వామీజీ పాదాలు పట్టుకొనివ్వకుండా చేస్తున్నావు. నువ్వు ఎవడివి? అంటూ శిష్యులతో పోట్లాటలాంటి వాదులాటకి దిగింది. ఈ గొడవతో క్యూ మొత్తం ఆగిపోయింది. గొర్రెల మందలాంటి జనాల్లో అసహనం పెరిగి తోపులాటలు మొదలుపెట్టారు. బలవంతులు అయిన భక్తులు బలహీనమైన భక్తుల్ని వెనక్కి నెట్టేశారు. వెనక్కి తోయబడ్డవారు అన్యాయంగా ముందుకు వెళ్ళేవారిని బండబూతులు తిడుతున్నారు. అప్పటి వరకు విన్న స్వామివారి శాంతి ప్రసంగమంతా గాలిలో కలిసిపోయింది. భక్తజనం అదుపు తప్పి ఉప్పెనలా దూసుకు వస్తూ ఉండటంతో స్వాములవారు ముందు జరగబోయే ఉపద్రవాలను ఊహించుకుంటూ కూర్చున్న సింహాసనంలో నుండి ఒక స్ప్రింగ్లా లేచి కిందికి దిగుతూ శిష్యులకి సైగ చేశారు. ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయనే ముందు జాగ్రత్తగా స్వామివారు మార్షల్ ఆర్ట్స్‌లో ఆరితేరిన శిష్యులను మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. ఆయన కనుసైగలను అర్థం చేసుకున్న శిష్యులు అడ్డొచ్చిన జనాలపై తమ ప్రతాపం చూపుతూ స్వామిని జాగ్రత్తగా అక్కడ్నుండి తరలించి ఆయన్ని కారులోకి ఎక్కించి నెమ్మదిగా ఊపిరి తీసుకున్నారు. అంత గట్టిగా స్వామీజీ పాదాలు గుంజకుండా ఉండాల్సింది. ఇప్పుడు చేతులు మంటలు పుడుతున్నాయి అంటూ మంగతయ్యారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో చూడు నా తలసిగా ఊడిపోయింది అంటూ సిగను చుట్టుకుంటూ వరలక్ష్మి ఆయాసపడుతూ ఇంటికి చేరుకున్నారు. యావండి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి. నేను కూడా ఒక చిన్న ఉద్యోగం చేస్తానండి. అటు మీకు సాయంగా ఉంటుంది.
ఇటు మన పరిస్థితి కూడా కాస్త మెరుగుపడుతుంది. ఏమంటారు? అని కాస్త ప్రశ్నార్థకంగా మరికొంత ఆశ్చర్యంగా చూసింది. ఏమంటారు అని. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకే ఇక్కడ ఉద్యోగాలు దొరక్క రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. నువ్వు చదివిన బోడి బిఏకి ఎవడిస్తాడు ఉద్యోగం? పోనీ ఆ డిగ్రీ కూడా ప్రైవేట్‌గా చదివావు. కాలేజైతే ఎక్కడ ఖర్చులు ఎక్కువ అయిపోతాయో ఏమో అని మీ నాన్న ప్రైవేట్‌గా బిఏకి కట్టించాడు అంటూ కాస్త ఎగతాళి చేస్తున్నట్లు కించపరిచే విధానంగా మాట్లాడాడు రాజేంద్ర. భర్త మాటలకి కొంచెం కోపం వచ్చినా భర్త గురించి తనకు తెలుసు కాబట్టి తమాయించుకుంది మాధవి. పోనీలెండి, పెద్ద ఉద్యోగం కాకపోయినా చిన్న క్లాస్ పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఏ స్కూల్ వాళ్ళైనా తీసుకుంటారు అని భర్త ఒప్పుకుంటాడు అనే ఉద్దేశంతో ఆశగా చూసింది మాధవి. "హ్మ్, వాళ్ళు ఎంత ఇస్తారు? బహుశా ఇస్తే ఏ 1500 ఇస్తే ఎక్కువే. అవి నీ అవసరాలకే చాలవు" అంటూ దెప్పి పొడిచే విధంగా మాట్లాడాడు రాజేంద్ర. నాకేం అవసరాలుంటాయండి? దగ్గరలోనే ఉన్న స్కూల్లోనే చేరుతాను. బస్ ఛార్జీలు కలిసి వస్తాయి. ఇంకా నాకు ఖర్చులేముంటాయండి? అంది మాధవి గుప్పెడు ఆశతో. అవసరాలంటే బస్ ఛార్జీలు అనుకున్నావా? ఉద్యోగంలో చేరాక బాగా కనిపించాలని అంటూ చీరలు కావాలి అంటావు. అక్కడ్నుండి నీ కోరికల లిస్టు కూడా పెరుగుతుంది. మీ ఆడవాళ్ళకి సోకుల మీద ఉన్న పిచ్చి మొగుడు మీద ఉండదు. నన్ను నిర్లక్ష్యం చేస్తావు. ఇంటి పనులు ఎగ్గొడతావు. ఇక ఫ్రెండ్స్, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అంటూ తిరగడం మొదలుపెడతావు. ఊరికినే అన్నారా? తిరక్క మొగడు తిరిగి ఆడది చెడింది అని అంటూ సామెతలు చెబుతూ తన అసహనం చూపించాడు రాజేంద్ర. మాధవికి అర్థమైంది. తను ఉద్యోగం చేయడం భర్తకు ఇష్టం లేదని తన భర్త అన్న మాటలకి బొమ్మల నిలబడిపోయింది. ఇంతలో రాజేంద్ర తన దగ్గరగా వచ్చి, ఇంకెప్పుడు ఉద్యోగాలు చేస్తాను, ఊళ్ళెళుతాను అనే మాటలు అనకు. నా అవసరాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా నడవటం నేర్చుకో. ఇంట్లోనే పడి ఉండు. తెలిసిందా? అన్నాడు. ఏమిట్రా? ఇందాకటి నుండి చూస్తున్నా. నీ భార్య ఏమంటుంది? అంటూ అక్కడికి వచ్చింది వరలక్ష్మి. చాటుగా వాళ్ళ మాటలు విన్నా మళ్ళీ కొడుకు నోట వినాలి అన్న తాపత్రయంతో. హా, ఏముంది? నీ కోడలు ఉద్యోగం చేస్తుందంట అన్నాడు రాజేంద్ర. అవునా? సంపాదించి మెడలు కట్టేయాలనే వెటకారంగా అంది వరలక్ష్మి. కాదులే, నీకు 7 వారాల నగలు చేయించాలని జోక్ చేసినట్టు కాస్త వెటకారంగా అన్నాడు రాజేంద్ర. వాళ్ళ మాటలు విన్న మాధవికి అక్కడ నిలువ బుద్ధి వెయ్యలేదు. తను చదువుకోలేదు అని, తన పుట్టింటి వాళ్ళు లేని వాళ్ళు అని వీళ్ళకి చాలా అలుసు. ఆ లెక్కన తన భర్త మాత్రం ఏమాత్రం చదివాడని? అతడు డిగ్రీయేగా, చేసేది ప్రైవేట్ ఉద్యోగమేగా. కాకపోతే ఆర్థికంగా తన పుట్టింటి వారికంటే కాస్త ఎక్కువ, అంతే తేడా. అంత మాత్రానికే ఇంత మిడిసిపాటెందుకో అని తనలో తాను అనుకోసాగింది. హా, ఇంటి పని ఎగ్గొట్టడానికి ఇదో సాకులేరా? ఉద్యోగమంటే కష్టమేముంది? ఫ్యాన్ కింద కూర్చొని పాఠాలు చెప్పడమేగా. కడుపులో చల్ల కదలకుండా సంపాదించుకోవచ్చు. అదే ఇంటి పని అంటే ఒళ్ళు వంచాలి. స్థిరంగా కూర్చోవడానికి ఉండదు. ఎప్పుడూ ఏదో పని ఉంటూ ఉంటుంది. ఈ గాడిద చాకిరీ ఎవరు చేస్తారులే అనుకొని ఉంటుంది అని సూర్యకాంతం లెవెల్లో ఫోస్ పెడుతూ అంది వరలక్ష్మి. అందుకే కదమ్మా, ఉద్యోగం లేదు, గోంగూర లేదు. నోరు మూసుకొని ఇంట్లో వండమని ఘాటుగా చెప్పాన్లే అంటూ హీరో లెవెల్లో చెప్పాడు రాజేంద్ర. చిచి, ఏం మనుషులు వీళ్ళు అంటూ అసహ్యించుకుంది మాధవి. ఇంతలో తలుపు చప్పుడు అవడంతో ఎవరా అని తలుపు తెరిచి ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి ఒక్కసారి ఆశ్చర్యానికి గురి అయ్యింది మాధవి. తేరుకొని, నాన్నా, ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? చెల్లెళ్ళెలా ఉన్నారు? అంటూ చాలా రోజుల తర్వాత నాన్నని చూశాననే సంతోషంలో ఒకదాని తర్వాత ఒకటి
కుశల ప్రశ్నలు అడగసాగింది మాధవి. మరి అందరి ఆడవాళ్ళులా తనకి పుట్టింటికి వెళ్ళే అవకాశాలు తక్కువే. వాళ్ళు వచ్చే అవకాశాలు తక్కువే. ఎందుకంటే అత్తగారి నోటి దురుసుకి వాళ్ళు మాటలు పడవలసి వస్తుందని. అందరం బాగానే ఉన్నామమ్మా. మీ అత్తయ్య, మామయ్య ఏరి? అని అడిగాడు మాధవి తండ్రి ప్రసాదరావు. హా నాన్నా, వాళ్ళని పిలుస్తాను. నీకు కాఫీ తెస్తాను అంటూ నాన్నని కూర్చోబెట్టి వెళ్ళింది మాధవి. ఇంతలో ఎవరో వచ్చినట్లు ఉన్నారని వరలక్ష్మి వచ్చింది. వరలక్ష్మిని చూడగానే ప్రసాదరావు గారు, ఏమ్మా చెల్లమ్మా, బాగున్నావా? అంటూ ఆప్యాయంగా పలకరించాడు. ఆ, ఏదో ఉన్నాంలేండి. మాకున్నది ఒక్కగానొక్క కొడుకు. ఏ ముచ్చట్లు తీరటం లేదు వాడికి మొదలుపెట్టింది వరలక్ష్మి. ప్రసాదరావు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. తనకి ఉన్న దాంట్లో వరలక్ష్మి వాళ్ళు కోరినంత కాకపోయినా దానికి సమానంగా ఉన్న దాంట్లో ఏ లోటు లేకుండా మాధవి పెళ్లి చేశాడు. కాని వరలక్ష్మికి తన కొడుక్కి ఇంకా వాడి అత్తారింటి తరపున ఏదో కావాలి అనే ఆశ మాత్రం ఎక్కువే. ఆవిడ మాటలు కొత్తవేమి కాదు ప్రసాదరావుకి. అందుకే ఎదురు మాట్లాడలేదు. ఇంతలో మాధవి అత్తగారికి, నాన్నకి కాఫీ పెట్టి తీసుకువచ్చింది. పాల రేటు పెరిగింది. ఉండేది మాత్రం నలుగురం మనుషులమే. కాని ఒక్క పాల ప్యాకెట్ ఖర్చే రూ. 1000 దాటింది నెలకి అంది వరలక్ష్మి. రాక రాక వచ్చాడు కదా అని కాస్త ఎక్కువ పాలు పోసి తెచ్చింది కాఫీ. పాల కోసం అందుకే అలా అంది అని తెలిసింది మాధవికి. మాధవి తండ్రికి ఏం మాట్లాడాలో తెలియలేదు. పిల్లల ముందు పాఠం చెప్పమంటే గడగడా చెప్పేసే తను ఆవిడ ముందు ఏమి మాట్లాడాలో తెలియక వచ్చిన పని చెప్పాడు. అమ్మ మాధవి, నీ చెల్లికి మాలతికి పెళ్లి కుదిరింది. ఫోన్ చేసి చెప్పడం కంటే నేరుగా వచ్చి చెప్పడం మంచిది అని వచ్చాం తల్లి అన్నాడు ప్రసాదరావు. చెల్లి పెళ్లి అని తెలిసేసరికి మాధవికి పట్టరానంత సంతోషం కలిగింది. హో, అదన్నమాట విషయం. అందుకే అంటారు పెద్దలు, ఊరికే రారు మహానుభావులు అని. హుం, ఇంతకీ కట్నం ఎంత ఇస్తున్నారో?